అంతేనా? అంతే. ఓకే. ఇంటర్‌వ్యూస్ ఇంతకు ముందు ఎన్ని సార్లు ఇచ్చారు అవంతిక మీరు? ఇది సిక్స్త్ ఇంటర్వ్యూ. 9 ఇయర్స్ కెరియర్‌లో సిక్స్త్ ఇంటర్‌వ్యూనా ఇది? ఎందుకలాగా? మిమ్మల్ని చాలా మంది ఇంతకు ముందు ఆల్‌మోస్ట్ ఒక 30+ మూవీస్ చేసారా? చేశాను. బట్ రిలీజ్‌కి ఇంకా 25 మూవీస్ ఉన్నాయి. ఓహ్! అవునా? అవి రిలీజ్ అయితే అప్పుడు ఒక ఫేమ్ వస్తుంది. గుర్తుపడుతు ఐ మీన్ హ్మ్. ఇప్పుడు అయినా గుర్తుపడుతున్నారు. చేశారు కదా! 'రవితేజ' గారి మూవీలో ఆ! చేశారు. 'టైగర్ హ్మ్. 'టైగర్' నాగేశ్వరరావు', ఆ! మంచి 'నాతో నేను', 'సాయి కుమార్' గారు అందులో హ్మ్. థర్డ్ హీరోయిన్‌గా చేశాను. హ్మ్. అది చాలా మంచి క్యారెక్టర్. గుర్తింపొచ్చే క్యారెక్టర్. ఓకే. అండ్ 'ఓ చెలియా' హ్మ్. ఆహ్, అజయ్ ఘోష్ గారితో కాంబినేషన్‌లో చేశాను. హ్మ్. అండ్ అప్‌కమింగ్ ఇప్పుడు చేయబోతున్న ప్రెజెంట్ మూవీ 'పోకిరి 2' మూవీ నేమ్ నేను ఫిక్స్ అవ్వలేదు. బట్ వాళ్ళైతే అనుకున్నారు. ఓకే. సేమ్ గ్యాంగ్ ఉన్నారు కదా! విలన్ బ్యాచ్ అవును. 'సత్యప్రకాష్' గారు. అవును. తన కాంబినేషన్‌లో చేశాను. ఓకే. చేస్తున్నా. సూపర్. సేమ్ అంటే ఇప్పుడు 'పోకిరి 2' అంటే అప్పుడులో 'పూరి' సార్, 'మహేష్ బాబు' గారిని పెట్టి తీశారు. యాహ్! ఇందులో ఏ బాబు? ఇది అంత రేంజ్ బడ్జెట్ కాదు. హ్మ్. బట్ మిడిల్ రేంజ్ బడ్జెట్. బట్ ఆర్టిస్ట్‌లు సేమ్ ఆర్టిస్ట్‌లని రిపీట్ చేస్తున్నారా? మా టీమ్‌లో అయితే గ్యాంగ్. వేరే చేంజెస్. కానీ 'సత్యప్రకాష్' గారు మాత్రం ఉన్నారు. 'సత్యప్రకాష్' గారున్నారా? హ్మ్. మీరేం సేమ్ గన్ పట్టుకోవడం 'లేడీ డాన్'. ఓకే. ఆ! ఆ 'లేడీ డాన్' మీరేనా ఏంటి? నేనే. ఓహ్! గెస్ చేశాను. ఆ! 'లేడీ డాన్' మీరే ఉన్నారా? నేనే. మరి 'ప్రకాష్ రాజ్' గారున్నారా? నాకు తెలీదు. తెలీదా? నేను చేసిన సీన్‌లో లేరు. మీరు చేసిన సీన్‌లో హ్మ్. లేరు. సో, త్వరలో 'పోకిరి 2'తో మా ముందుకు రాబోతున్న అవంతిక అన్నమాట. ఆ! 'పోకిరి 2' అది ఇంకా నేమ్ ఫిక్స్ అవ్వలేదు మూవీ నేమ్. ఓకే. ఓకే. వాళ్ళ థీమ్ ప్రెజెంట్ అయితే అంతా అనుకున్నాం. అంతే సేమ్. హ్మ్. ఓకే. సూపర్. 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 అండ్ అవంతిక యాక్చువల్‌గా ఒక పక్కన మూవీస్ చేస్తున్నారు కదా! అండ్ హ్మ్. మూవీస్ చేసినప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ మనం ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ అయితే మనం చేస్తామో అదే క్యారెక్టర్‌లో చాలామంది డైరెక్టర్స్ మనల్ని హ్మ్. చూస్తారు. ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది అంటే ఆ అమ్మాయికి అన్ని అవే క్యారెక్టర్స్ ఒస్తాయి. అవును. ఒక అమ్మాయి నాటీగా వస్తే అవే క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు ఐటెమ్ సాంగ్‌తో వచ్చారు. నేను హాటీగా వచ్చా. మీరు హాటీ యాహ్! హాటీగా వచ్చారు. యెస్. 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 హ్మ్. హాటీగా వచ్చారు కదా! సో, అప్పటి నుంచి మీకు క్యారెక్టర్స్ అంతా కూడా ఇవే రిపీట్ అవుతున్నాయా? అదే వస్తున్నాయి. అదే కదా నా ఫీలింగ్. కానీ లేదు మధ్యలో చేంజ్ అయింది. అంటే ఫస్ట్ నేను ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నాను గదా! ఇప్పుడు హ్మ్. హీరోయిన్‌గా చేస్తున్నా. ఓకే. బట్ హీరో చేంజ్ అయింది. అవునా? హ్మ్. బట్ ఎందుకు అవంతిక ఇండస్ట్రీలో అదెందుకుంటుంది అట్లాగా? ఫస్ట్ ఏ క్యారెక్టర్‌తో అయితే చూసారో, అదే క్యారెక్టర్‌ని ఎందుకు రిపీట్ చేస్తారు? ఇప్పుడు నేను ఒకప్పుడు వాణిశ్రీ గారిని తీసుకుంటే ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్. హ్మ్. ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ రేంజ్ హీరోయిన్. హ్మ్. తర్వాత అమ్మ క్యారెక్టర్స్, అత్తగారి క్యారెక్టర్స్ అవి చేశారు. అదే హ్మ్. అప్పుడు చూసినట్లు ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో చూడట్లేదు? కదా! హ్మ్. నేను కూడా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఇలాగే థింక్ చేశా. హ్మ్. ఎందుకు నేను ఐటెమ్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు ఇవే చేయాలా? ఇది ఒక రేంజ్ వరకే కదా! హ్మ్. మళ్ళీ ఎండింగ్ ఏం చేయాలి అని చాలా ఆలోచించాను. హ్మ్. కానీ బట్ చేంజ్ అయింది. హ్మ్. హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యాను. చేశాను. ఒక 15 మూవీస్ వరకు హీరోయిన్‌గా చేశాను. హ్మ్. సో, ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ. 15 మూవీస్ చేశారా? ఆ! ఓకే. ఆల్‌మోస్ట్ 15 మూవీస్ హీరోయిన్‌గా అంటే చిన్న విషయం కాదు. హ్మ్. కాకపోతే ఎన్నున్నాయి అందులో రిలీజ్ అయినవెన్ని? రిలీజ్ అవ్వాల్సినవెన్ని? రిలీజ్ అయింది 8 మూవీస్. అంటే హ్మ్. 20 మూవీస్ ఐటెమ్ సాంగ్స్. హ్మ్. ఇంగా యాడ్ షూట్స్ హ్మ్. ఇవన్నీ చేస్తుంటాను. ఓకే. మోడలింగ్ చేస్తాను. హ్మ్. ఖాళీ టైంలో. చాలా చేస్తున్నారు. ఖాళీగా అయితే ఉండట్లేదు. ఖాళీగా ఉండకూడదనుకుంటున్నా. ఎందుకు ఖాళీగా ఉంటే హ్మ్. గుర్తొచ్చే విషయాలేమన్నా ఉన్నాయా? ఏం లేదు. ఓకే. అట్లేనే ఏం లేదు. ఓకే. అంటే బిజీ ఉండాలి. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో ఏదో ఒక పెయిన్‌ఫుల్ పాస్ట్ ఉంటుంది గదా! అట్లా ఏం లేదు. అలాంటి పాస్ట్‌లు ఏమైనా ఉన్నాయా అట్లా అని ఏం లేదు. చెప్పేసేసి. ఓకే. ఇండస్ట్రీ ఎలా ఉంది అవంతిక? ఓన్లీ తెలుగు ఇండస్ట్రీయేనా? లేకపోతే వేరే లాంగ్వేజెస్‌లో కూడా ఆ! చేస్తున్నారా? తమిళ్‌లో చేశా. తమిళ్‌లో కూడా తమిళ్‌లో ఒక చేసారా? 2 మూవీస్ చేశా. హ్మ్. అది కూడా ఐటెమ్ సాంగ్స్. హ్మ్. అండ్ భోజ్‌పురిలో ఒక ఐటెమ్ సాంగ్ చేశా. ఓహ్! మిగతావన్నీ తెలుగు. భోజ్‌పురికి కూడా వెళ్ళిందా మన హ్మ్. ప్రతిభ? సూపర్. హ్మ్. కానీ రెమ్యూనరేషన్స్ కంపేర్ టు తెలుగు, తమిళ్ భోజ్‌పురిలో చాలా తక్కువని విన్నాను. తెలుగులో చాలా తక్కువ. తెలుగులోనే చాలా తక్కువ? చాలా అంటే చాలా తక్కువ. ఓకే. అక్కడ ఆఫర్స్ కూడా చాలా తక్కువ. హ్మ్. మన వాళ్ళు ఎక్కువ బాంబే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. హ్మ్. బాంబే గర్ల్స్. ఎందుకలాగా? ఎందుకు చెప్పాలా? చెప్పండి పర్లేదు. మీకు తెలుసా? తెలీదా? తెలీదు నాకు. అందుకే అడుగుతున్నా. తెలీదా? హుహు. రియల్లీ? రియల్లీ. బాంబే గర్ల్స్ అన్నిటికి ఓకే. హ్మ్. అన్నిటికి ఇట్లా థంబ్ సింబల్. హ్మ్. అంతే. ఇంకంతకు మించి చెప్పలేను. మరి తెలుగమ్మాయిలు? తెలుగమ్మాయిలు. అందుకే ఆఫర్స్ రావట్లేదా? అందుకే నాకు మరి ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనే చెప్తున్నారు. నిన్న మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ అదే చెప్పారు. ఏం చెప్పారు? అలా ఏం లేదు. చాలా సెక్యూర్డ్‌గా ఉంటది ఆ! ఇండస్ట్రీ అని చెప్పి. ఇట్లా కెమెరా ముందు అలాగే చెప్తారు. హ్మ్. కెమెరా బ్యాక్ సైడ్ చెప్పరు.
కెమెరా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? డెఫినెట్‌గా అంటే ఇప్పుడు బాంబే అమ్మాయిలని అడుగుతున్నారని మీరే చెప్తున్నారు. హ్మ్. ఓకే. తెలుగు అమ్మాయిలు ఎలాగో నో చెప్తున్నారు. అందుకే తెలుగు అందరూ అమ్మాయిలని నో అడగడం మానేసారా? అలా ఏం లేదు. తెలుగు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు. టాలెంట్‌ని చూసి, కొంతమంది ఫిగర్‌ని చూసి, కొంతమంది బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి. హ్మ్. హ్మ్. మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు ఇంతకీ ఆఫర్? నాలో ఏం చూసి ఇచ్చారో నాకైతే తెలీదు. హ్మ్. బట్ అయితే నాకు ఆఫర్స్ ఇచ్చారు. బట్ మరి మిమ్మల్ని అడగలేదా ఏమి? సమ్ టైమ్స్. సమ్ టైమ్స్. మరి ఎక్కడైనా కాంప్రమైజ్? నో కాంప్రమైజ్ అయ్యారా? కాంప్రమైజ్. నో. అంటే 30 మూవీస్ చేశా అన్నారు. సో, ఎక్కడైనా ఇండస్ట్రీలో మస్ట్ అండ్ షుడ్ అని ఏం లేదు. బట్ అందరూ అనుకుంటారు గానీ అది కరెక్ట్ కాదు. హ్మ్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు ఫోర్స్ చేయడం ఉండదు. ఆహ్, రేప్ చేయడం అట్లాంటివన్నీ బయట చూస్తున్నాం మనం యెస్. 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 కదా! హ్మ్. ఎక్కువ బయట చూస్తున్నాం. కానీ హ్మ్. ఇండస్ట్రీలో చేస్తున్న ఓన్లీ సినిమాలో అది కూడా యాక్టింగ్. హ్మ్. కానీ అందరూ సినిమా మీద పడుతున్నారేంటి? ఎందుకంటే సినిమాలోనే ఇవి చేస్తున్నారు. సినిమాలోనే అవి ఉన్నాయని అంటారు. నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇదొక ట్రాన్స్‌పరెంట్ హౌస్ కాబట్టి. ఆ! లోపల ఏం ఇదొక జరుగుతుందో ఓపెన్ బుక్. కానీ సినిమా వరకే. అది కెమెరా వరకే. కానీ కెమెరా బ్యాక్ సైడ్ ఎవడు అసలు ఇబ్బంది పెట్టేటోడు లేదు. అడుగుతారు కామన్ అది. ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తుంటారు. కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు అమ్మాయి నచ్చిందంటే ఐ లవ్ యూ అని ప్రపోజల్ చేస్తారు. మ్యారేజ్ చేసుకుంటాం అని అడుగుతారు. హ్మ్. బట్ బయట కూడా నడుస్తున్నాయి కదా! బట్ మీరు చెప్పండి అవంతిక. మీరు హ్మ్. బిగినింగ్‌లో అంటే లైక్ ఇండస్ట్రీకొచ్చిన స్టార్టింగ్‌లో 9 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకొచ్చారు. హ్మ్. సో, 9 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకొచ్చినప్పుడు డెఫినెట్‌గా గట్టిగా ఏవో ఒకటి ఫేస్ చేసే ఉంటారు కదా దెబ్బలు. అంటే స్టార్టింగ్‌లో కొంచెం నాకు ఈ రొమాన్స్ సీన్స్ హ్మ్. ఉన్నాయి కదా! హ్మ్. అవి చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే. కానీ బ్యాక్‌గ్రౌండ్ ఇష్టం లేకపోయినా చేయాల్సొచ్చింది. ఓకే. ఆఫర్స్ కోసం. హ్మ్. బట్ అదొక పిచ్చి. ఇండస్ట్రీలో మనం అడుగు పెట్టామంటే ఇంకా ఏదైనా చేయాలి. ఎక్కడికైనా వెళ్ళాలి. ఒక రేంజ్ రావాలి. అది కావాలి, ఇది కావాలి. 'నేనింతే' మూవీలో హీరోయిన్ చెప్తది. డ్రెస్ ఏం వేసుకోమంటే ఫస్ట్ వేసుకోనంటది. తర్వాత డ్రెస్ వేసుకోకపోతే క్యారెక్టర్ లేదు అంటే ఆ! వేసుకొనొస్తది. చూసారా? ఎందుకు వేసుకున్నావు అంటే కడుపు కాలి గతి లేక అని చెప్తది. సో, మేబీ ఇండస్ట్రీలో కూడా చాలామంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు, లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు అలా వచ్చేసేసి అలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారా? అంటే క్యారెక్టర్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేని సీన్స్ గురించి నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి. హ్మ్. అవ్వాలి కూడా. అవ్వ అయితేనే ఛాన్సులొస్తాయి. కొంచెం ముందుకెళ్ళే ఇది ఉంటుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.